బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. షాపుల్లోకి వెళ్లి నగలు ఎత్తుకెళ్లడం, ఏటీఎంలో చోరీ చేయడం లాంటి ఘటనలు మనం చూస్తుంటాం. కానీ ఇది ఒక ప్రత్యేకమైన చోరీ. అవును, మీరు విన్నది నిజమే. అదేంటో మీరే చూడండి. చూసారా, ఇది చోరీ. ఏకంగా గ్యాస్ బండనే ఎత్తుకెళ్లాడు దుండగుడు. అది దర్జాగా కారులో వచ్చి మరీ దోపిడీ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ మాదన్నపేటలో జరిగింది. మాదన్నపేట్ భార్గవి గ్యాస్ ఏజెన్సీకి చెందిన ట్రాలీ సైదాబాద్ మెయిన్ రోడ్డు పక్కన ఆపి సిబ్బంది సిలిండర్ ఇచ్చేందుకు లోనికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడికి కారులో వచ్చిన యువకుడు ట్రాలీ వద్ద ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని సిలిండర్ తీసుకుని కారులో పారిపోయాడు. కొద్దిసేపటికి ట్రాలీ వద్దకు చేరుకున్న డ్రైవర్ సిలిండర్ తక్కువగా ఉండడం గమనించాడు. అక్కడున్న వారిని ప్రశ్నించగా తెలియదని చెప్పారు. అనుమానంతో అక్కడే ఓ షాప్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా ఈ చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మాదన్నపేటలో ఎప్పుడు చూడని విధంగా సిలిండర్ చోరీకి గురైంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సమయంలో ఒక వ్యక్తి కారులో వచ్చిన వ్యక్తి గ్యాస్ సిలిండర్ తో వెళ్తున్న ట్రాలీ అక్కడ ఆగిపోవడం గమనించి చుట్టూ తిరిగి చాలాసేపు ఎవరు రాకపోవడంతోనే అందులో ఉన్న సిలిండర్ ని కారులో వేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన ఆటో ఏజెన్సీ దగ్గరికి వెళ్ళిన తర్వాత సిలిండర్ కి సంబంధించి తక్కువ సంఖ్య ఉండడంతో గమనించి అక్కడికి వెళ్లి దాదాపు గంట సమయం అక్కడే ఆ ఆటోని నిలిపివేసిన సమయంలో సిలిండర్ దొంగిలించారని చెప్పి గమనించిన తర్వాత ఈ సీసీ ఫుటేజ్ ని పరిశీలించడంతో ఈ ఉదంతం అంతా కూడా బయటపడింది. కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులే గ్యాస్ సిలిండర్ ని ఎత్తుకొని వెళ్ళిపోయినట్టు ఆ సీసీ కెమెరాలో రికార్డ్ కావడం జరిగింది. దీనిపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో వచ్చిన వ్యక్తులు ఎవరు, ఆ సిలిండర్ ని ఎత్తుకెళ్లింది ఎవరు అనేది కూడా దర్యాప్తులో తెలుస్తుంది. ఆ కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా సైదాబాద్ పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.